ప్రశ్నించుకున్నప్పుడే జ్ఞానం వస్తుంది. ఎవరైనా సరే జ్ఞానవంతులు అని అంటారు. వాళ్ళకేం పైనుంచి ఏం ఊడిపడదు జ్ఞానం. వాళ్ళు ఎందుకు జ్ఞానవంతులు అవుతారంటే వాళ్ళు తెలివైన ప్రశ్నలు వేసుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు ఏదో పుస్తకాలు చదివారు కాబట్టి జ్ఞానవంతులు ఎవరు? వాళ్ళు తెలివైన ప్రశ్నలు వేసుకుంటారు కాబట్టే వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు. కానీ ఏదో ఎక్కువ పుస్తకాలు చదివేసినంత మాత్రాన ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా గొప్ప సాధించలేదు. తెలివైన ప్రశ్నలు అడుక్కున్న వాడు నిజంలో ఉన్నాడు, రాంగ్లో ఉన్నాడు అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నలు అడుక్కుంటే నేను నమ్మే ఈ నమ్మకం నిజంగా నిజమా కాదా అనేది మనల్ని మనం ప్రశ్నలు అడుక్కుంటే మనం నిజంగా గుడ్డి నమ్మకాలు నమ్ముతున్నామా, అబద్ధాలు నమ్ముతున్నామా, మూఢ నమ్మకాలు నమ్ముతున్నామా, నిజాన్ని నమ్ముతున్నామా అనేది అర్థమైపోద్ది అనమాట. మన నమ్మకాలు అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం నమ్మిన నమ్మకాన్ని సందేహించాలన్నమాట. పరీక్షలో ఒక అబ్బాయి ఎగ్జామ్లో ఒకసారి చదివిన తర్వాత నాకు గుర్తుండిపోద్దులే, నాకు గుర్తుంటుందిలే అని అనుకున్నాడు. ఎగ్జామ్కి వెళ్ళాడు, గుర్తురాల. అంటే ఏంటి, ఎందుకు గుర్తు రాలేదు అంటే ఎక్కువసేపు కష్టపడి చదవడం అతనికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి గుర్తుందిలే అని అబద్ధాన్ని నమ్మాడా అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. గొప్ప టాపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంతవరకు గుర్తుందనేది కూడా డౌట్ ప్రశ్న వేసుకొని ఎంతవరకు గుర్తుందని కప్పెట్టుకొని చదువుతారు అనమాట. అయితే వీళ్ళు మిగిలిన వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి నాకు గుర్తుంటుందిలే అనుకుంటారు. అంటే వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ భర్త నా భార్య సంతోషంగానే ఉందిలే అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ భార్య ఒంటరితనాన్ని అనుభవిస్తుందని, బాధ అనుభవిస్తుందని గుర్తించలేదు. అంటే ఆయన అనుకుంటే నిజం అనుకుంటాడు. నిజంగానే నా భార్య నిజంగా సంతోషంగా ఉందా అని ఆలోచిస్తే, ప్రశ్నించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. నా పిల్లకాయలు బాగానే చదువుకుంటున్నారులే, వాళ్ళకి ఏమో ట్యూషన్ పంపిస్తున్నాను, స్కూల్కి పంపిస్తున్నాను, బాగానే చదువుతూ ఉంటారులే. అవునా, నిజంగానే బాగానే చదువుతున్నారా? దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ రిపోర్ట్స్ ఏమన్నా చూసావా? నా పిల్లకాయలు బాగానే ఉంటారులే, వాళ్ళేమి మంచిగా పెంచే కాబట్టి మంచిగానే ఉంటారులే. అవునా, నిజమా? ఆధారాలు ఏదైనా ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యాపిల్కాయ కిందకే ఎందుకు పడుతుంది ప్రశ్నించుకోవాలి. ఇట్లా సైంటిఫిక్గానే సరే, ఉదాహరణకి చక్రం ఉంది. ఒక ఆయన ఏం ఆలోచించాడంటే చక్రాన్ని కనిపెట్టినప్పుడు, ఇప్పుడు ఏ విధంగా అయితే మొబైల్స్ కనిపెట్టినప్పుడు ఒక గొప్ప రెవల్యూషన్ ఎట్లా జరిగిందో, అప్పట్లో చక్రం కనిపెట్టినప్పుడు అదొక గొప్ప రెవల్యూషన్. అప్పుడు కొత్తగా ఆయన ఏం ఆలోచించాడంటే చక్రం గుండ్రంగానే ఎందుకు ఉండాలి, వేరే ఆకారంలో ఎందుకు ఉండకూడదు? ప్రశ్నలు వేసుకున్నాడు. తెలివైన ప్రశ్నలోనే తెలివైన ఇన్వెన్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పటి వరకు నమ్మిన నమ్మకాలు అవి నిజమా కాదా అని ప్రశ్నించుకోవాలి. సామెతలు 12:15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన సొంత విధానమే మంచిదని తలస్తాడు. కాబట్టి ఏం చేయాలా? బుద్ధిహీనుడు నేను అనుకున్నదే రైట్ అనుకుంటాడు. కాబట్టి మనం అనుకున్నది రైట్ కాదనే విషయాన్ని కూడా, మనం అనుకున్నది రైటా కాదా ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రశ్నలు వచ్చిన తర్వాత, సందేహాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది.